జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో నారాయణ విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తమ సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థ డైరెక్టర్ పొంగులు రమాదేవి తెలిపారు. టాప్ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 22 ర్యాంకులు, నీట్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 100లో 7 ర్యాంకులు సాధించారని ఆమె వెల్లడించారు. నారాయణ విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో ప్రేరణ సభ పోరంకి మురళి రిసార్ట్స్లో ఘనంగా జరిగింది. జేఈఈ అడ్వాన్స్డ్ లో ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేష్ను, 82వ ర్యాంకు సాధించిన భరద్వాజ్ను, 98వ ర్యాంకును సాధించిన జస్వంత్ వెంకట రఘువీర్ను, నీట్లో 112వ ర్యాంకు సాధించిన ముస్కాన్ ఆనంద్ను, వారి తల్లిదండ్రులను నారాయణ విద్యాసంస్థ డైరెక్టర్ రమాదేవి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025లో ఐఐటీలో 165 మంది, ఎన్ఐటీలో 128 మంది, ట్రిపుల్ఐటీలో 142 మంది, జీఎఫ్టీఐలో 139 మంది, మెడికల్ కాలేజీలలో 150 మంది, మొత్తం 724 మంది నారాయణ విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. 198 ర్యాంకులు కైవసం చేసుకోవటం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలకి వచ్చినట్లయితే ఒక్క ర్యాంకు టాప్ బిలో 10 వచ్చింది, ఒక్క ర్యాంకు. అది కూడాను 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం సౌత్ ఇండియా మీద బెస్ట్ ర్యాంక్ హీఈస్ లోకేష్. తర్వాత టాప్ 10లో 1, 100లో విజయవాడ రిజల్ట్ మాత్రం చూసినట్లయితే టాప్ 10లో 1 ర్యాంకు, 100 లోపల 3 ర్యాంకులు. అంటే లోకేష్, భరద్వాజ్ అండ్ జస్వంత్లు విజయవాడ నుంచి సెలెక్ట్ అవటం జరిగింది. టాప్ 10లో తమ యొక్క విద్యార్థులు సత్తా చాటం జరిగింది. ఇంతేకాకుండా 1000 లోపల 14, 10,000 లోపల 76 ర్యాంకులు ఒక్క విజయవాడలో ఉన్న నారాయణ గ్రూప్ నుంచి విద్యార్థులు సెలెక్ట్ అవటం జరిగిందండి. ఇంతేకాకుండా విజయవాడ నుంచి చదివి ఐఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, ఎన్ఐటీలో జాయిన్ అయిన యొక్క విద్యార్థుల సంఖ్య 578. దట్ ఈస్ 35% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ఎన్ఐటీస్, ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్. ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి, గ్రేట్ రిజల్ట్ ఆఫ్ నారాయణ గ్రూప్ ఇన్ విజయవాడ. ఇంతేకాకుండా తర్వాత వచ్చిన మన నీట్ రిజల్ట్లో కూడా చూసినట్టయితే ఐఐటి మనము మెయిన్స్ మాట్లాడుకున్నాము, ఐఐటి అడ్వాన్స్ మాట్లాడుకున్నాము. అదేవిధంగా నీట్ 2025 రిజల్ట్ చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఏ విద్యా సంస్థలు కూడాను నారాయణకి దరిదాపుల్లో లేవండి. ఇది మేమెంతో సగర్వంగా చెప్పుకున్న విషయము. టాప్ 10లో 2 ర్యాంకులు వచ్చాయి, 20లో 6 ర్యాంకులు వచ్చాయి, టాప్ 100లో 22 ర్యాంక్స్ అండ్ టాప్ 1000లో 94 స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్స్. ఇంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో బెస్ట్ మార్క్ మన వచ్చిన స్టూడెంట్ మన నారాయణ స్టూడెంటే జీవన సాయి కుమార్. విజయవాడ నీట్ రిజల్ట్ చూసినట్టయితే 200 లోపల 1 ర్యాంకు, ఆ ర్యాంకు వచ్చింది ముస్కాన్ ఆనంద్ అనే స్టూడెంట్కి. 500 లోపల 14 ర్యాంక్స్, 1000 లోపల 10 ర్యాంక్స్ అండ్ 5000 లోపల 19 అండ్ 10,000 లోపల 24 ర్యాంక్స్. అంటే మొత్తం చూసినట్లయితే 143 మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో జాయిన్ అవటం జరిగింది. వీళ్ళు కేవలం ఇంటర్మీడియట్కి చదివి ఇంటర్మీడియట్ నుండి జాయిన్ అయిన స్టూడెంట్ సంఖ్య అది 40% అండి. ఉన్న మొత్తము స్ట్రెంత్లో 40% యొక్క విద్యార్థులు విజయవాడ నుంచి మెడిసిన్లో జాయిన్ అవటం జరిగింది. ఈ నీట్ రిజల్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే టాప్ 1000లో 25 ర్యాంక్స్ కైవసం చేసుకున్నది ఒక్క నారాయణ గ్రూప్ మాత్రమే. ఇందులో 50% కూడాను ఏ విద్యా సంస్థల నుంచి కాంట్రిబ్యూషన్ లేదండి. ఇది మేము అంత మంచి రిజల్ట్ తీసుకొచ్చిన మా విద్యార్థులందరూ వారు ప్రేరేపణతో, వాళ్ళ యొక్క ప్రేరణతో మిగిలిన విద్యార్థులు కూడాను అదే దిశలో పయనించాలని ఈరోజు ప్రేరణ 2025 ఈ సక్సెస్ మీట్ని ఇక్కడ జరపడం జరుగుతోంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మా యొక్క టీచర్స్కి, స్టాఫ్కి, టీచింగ్ అండ్ నాన్ అకాడమిక్ స్టాఫ్కి అందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
నా పేరు వడ్లమూడి లోకేష్. నేను ఆల్ ఇండియా 10th ర్యాంక్ జేఈ అడ్వాన్స్ 2025లో ఎయిర్ 10 సాధించాను. నేను 7వ తరగతి నుంచి నారాయణలోనే ఉన్నాను. నారాయణలో వాళ్ళ టైం టేబుల్స్ అండ్ షెడ్యూల్స్ నాకు బాగా సెట్ అయ్యాయి. వాళ్ళ సిలబస్ చెప్పే విధానం, టీచర్స్ అన్నీ నాకు మంచిగా అందించారు. ఎర్రర్ లిస్ట్ అని ఒక మంచిది ఎర్రర్ లిస్ట్ అనేది ఒకటి చేపిస్తారు మాకు ఇక్కడ నారాయణలో. అది నాకు చాలా హెల్ప్ అయింది. నా ఎర్రర్స్ నేను రెక్టిఫై చేసుకోవడానికి నారాయణ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నారాయణ. మా కోటీన్ సార్ నాకు చాలా లోలో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు. మోటివేషన్ సెషన్స్ చాలా తీసుకున్నారు నా సెకండ్ ఇయర్లో. ఐ వుడ్ సే చాలా హెల్ప్ చేశారు సార్. సార్ లేకపోయింటే అంత మంచి ర్యాంక్ వచ్చిండేది కాదు అని నేను